ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్ ఐఐటి జేఈఈ నీట్ అడ్మిషన్ ఓపెన్. ముంబైలోని పైధుని ప్రాంతంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు పుచ్చకాయ తిన్న తర్వాత మరణించిన ఘటన యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. బిర్యానీ తిని పుచ్చకాయ తింటే ప్రాణాలు పోతాయా? అసలు ఆ రాత్రి ఏం జరిగింది అన్న ప్రశ్నలు ఇప్పుడు ప్రతి ఒక్కరిని కూడా వెంటాడుతూ ఉన్నాయి. అబ్దుల్లా దోకాఫియా కుటుంబంలోని నలుగురు సభ్యులు అకస్మాత్తుగా అస్వస్థకు గురై చికిత్స పొందుతూ మరణించడంతో ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ స్వయంగా ఈ కేసుపై సమగ్ర విచారణకు ఆయన ఆదేశించడం కూడా జరిగింది. ఈ మరణాలపై జరిగిన ప్రాథమిక ఫోరెన్సిక్ దర్యాప్తులో వైద్యులు విస్తుపోయే నిజాలను కనుగొన్నారు. మృతుల మెదడు, గుండె మరియు పేగుల రంగు అసాధారణంగా మారినట్లుగా గుర్తించారు. ఇది సాధారణ ఫుడ్ పాయిజనింగ్ లో కనిపించే లక్షణం కాదు. శరీరంలోని కీలక అవయవాలు ఒకేసారి విఫలం కావడం చూస్తుంటే వారి శరీరంలోకి అత్యంత వేగంగా పనిచేసే ఏదైనా విష పదార్థం లేదా ప్రమాదకర రసాయనం చేరుండొచ్చని కూడా నిపుణులు ఇక్కడ అనుమానిస్తూ ఉన్నారు. ఆసుపత్రి నుండి అందిన ప్రాథమిక వైద్య నివేదికల ప్రకారం చూస్తే ఒక రక్త నమూనాలో అనుమానాస్పద రసాయన మూలకాల ఆనవాళ్లు బయటపడ్డాయి. దీంతో పోలీసులు ఈ కేసును విషప్రయోగం కోణంలో కూడా దర్యాప్తు చేస్తూ ఉన్నారు. పండ్ల వ్యాపారులను విచారించడంతో పాటు ఆ పుచ్చకాయలను ఎక్కడి నుంచి సరఫరా చేశారు మరియు వాటిని నిల్వ చేసే సమయంలో ఏదైనా కలుషితం జరిగిందా అనే అంశాలపై అధికారులు ఇప్పుడు ఆరా తీస్తున్నట్లుగా కూడా సమాచారం. వ్యవసాయంలో పంటలను కాపాడటానికి వాడే పురుగుల మందులు పంట కోత తర్వాత కూడా పండ్లు మరియు కూరగాయలపై అలాగే ఉండిపోతూ ఉన్నాయి. వీటిని పురుగుల మందుల అవశేషాలు అని పిలుస్తారు. ముఖ్యంగా ద్రాక్ష, నారింజ వంటి పండ్లలో నిర్ణీత పరిమితి కంటే ఎక్కువ మొత్తంలో రసాయనాలు ఉన్నట్లు నివేదికలు కూడా చెప్తూ ఉన్నాయి. పుచ్చకాయల విషయంలో కూడా అవి త్వరగా పెరగడానికి లేదా రక్షణ కోసం వాడే రసాయనాలు ఇప్పుడు ప్రాణాల మీదకు తెచ్చే పరిస్థితిని సృష్టించాయా అనే అనుమానం కూడా ఈ కేసు విషయంలో కలుగుతూ ఉంది. పండ్లలో ఉండే ఈ విషపూరిత రసాయనాలు శరీరంలోకి చేరితే అది వెంటనే ప్రాణాలు తీయకపోవచ్చు, కానీ దీర్ఘకాలంలో పెను ప్రమాదాలకు దారితీస్తుంది. ఇవి శరీరంలో మెల్లగా పేరుకుపోవటం వల్ల నాడీ వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింటుంది. అంతేకాకుండా హార్మోన్ల అసమతుల్యత, మూత్రపిండాల సమస్యలు మరియు చిన్నపిల్లల ఎదుగుదల దెబ్బతినడంతో పాటు క్యాన్సర్ వంటి భయంకరమైన వ్యాధుల ముప్పు పెరుగుతుందని నిపుణులు కూడా స్పష్టం చేస్తూ ఉన్నారు. ఈ ముంబై ఘటన మన ఆహార భద్రతపై అనేక ప్రశ్నలను ఇప్పుడు లేవనెత్తింది. కాబట్టి మనం తినే పండ్ల విషయంలో అప్రమత్తంగా ఉండడం చాలా ముఖ్యం. పండ్లను తినే ముందు వాటిని ప్రవహించే నీటిలో కనీసం 2 నుండి 3 సార్లు తప్పనిసరిగా కడగాలి. ఉప్పు, బేకింగ్ సోడా లేదా వెనిగర్ కలిపిన నీటిలో పండ్లను కాసేపు నానబెట్టడం వల్ల వాటిపై ఉండే రసాయనాల ప్రభావం గణనీయంగా తగ్గుతుంది. ముఖ్యంగా పుచ్చకాయ లాంటి పండ్లను కోసే ముందు వాటి పై భాగాన్ని శుభ్రం చేయకపోతే తొక్కపై ఉండే రసాయనాలు కత్తి ద్వారా మన తినే భాగానికి అంటుకుంటాయని గుర్తుంచుకోవాలి. ఏదేమైనా ఈ నలుగురి మరణాలకు ఖచ్చితమైన కారణం ఏంటనేది త్వరలోనే తెలియాల్సిందే.